మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రి నమః. వృశ్చిక రాశి వాళ్ళకి 2026 జూన్ నెలలో మరి ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయి, వీళ్ళకి ఎదురయ్యే ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉంటాయి అంటారు? ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెల ఒక 10th ఎగ్జామ్ లాంటిది. 10th అని కాకుండా ఇంకా పెద్దది ఏమైనా ఉంటే అదే. ఎందుకంటే ఈ టెస్ట్ ఈ నెల వీరు పాస్ అయితే అద్భుతాలు వీరి జీవితంలో జరుగుతాయి. ఇది ఒక్కటి బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే గత 2021 ఆగస్టు నుంచి అన్ని టెస్టులే మీకు 2021 ఆగస్టు నుండి 2022, 23 చాలా గడ్డు కాలం. జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఈ 2021 ముందు మీ బ్యాంక్ బ్యాలెన్స్ 2021లో మీరు చూసినటువంటి డబ్బు అంతా ఇంత కాదు. ఆల్ ఆఫ్ సడన్ గా బంధువులు మిమ్మల్ని లాస్ట్ చేశారా, మీ రక్త సంబంధీకులే మిమ్మల్ని లాస్ట్ చేశారా, నమ్మిన ఫ్రెండ్సే మీరు మిమ్మల్ని లాస్ట్ చేశారా, భార్యాభర్తలలో విపరీతమైనటువంటి మనకు గొడవలు కానీ అసలు విడిపోయేటువంటి దాఖలాలు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో మీ జీవితంలో అతిపెద్ద డ్యామేజ్లు జరిగిపోయినాయి. మరి ఈ 2026 జూన్ నెలలో 2025 ఆల్సో చాలా క్రిటికల్ పొజిషన్. యాక్సిడెంట్స్ కానీ లేదా వాహన ప్రమాదాలు కానీ, మన పేరు మీద ఉన్న వాహనాలు ఎవరికైనా ఇచ్చినా అది యాక్సిడెంట్కు గురవ్వడం కావచ్చును. లైక్ 1, 2 అని కాదు, చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఫేస్ చేస్తున్నారు. 100 రూపాయలకు, 2000కు, 3000కు ఇబ్బందులు. పనిచేసే చోట బాస్ నుంచి ఒత్తిడులు. అసలు మీకు సంబంధం లేని పని మీరు చేసి దాని గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం చాలా ఇది ఒక అంటే నికృష్టమైనటువంటి సిచ్యువేషన్స్. అంటే ఇప్పుడు మన పని ఏది, ఈ పని ఎంతవరకు ఉందో అంతే చూసుకోవాలి. ఇప్పుడు మీరు చేసే పని మీరు చేయాలి. సరే ఏదో అని చెప్పి బయటికి వెళ్ళా కదా నేనని చెప్పి నలుగురికి మీరు స్నాక్సో లేదా టీయో పట్టుకొస్తే ఆ బిల్ ఎంత అయిందని మిమ్మల్ని మీ సార్ అడిగితే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మీకు తెలిసినటువంటి హోటల్ నుంచి నువ్వేదో పోయినావు కదా అని చెప్పి నువ్వు తీసుకొని వచ్చినావు. ఉదాహరణకు నేను చెప్పేటువంటి పాయింట్ ధర్మం కాదు, నీ మనసు బాగా అనిపిస్తుంది, నీ పనే కాదు అది, నిన్నెట్లు అడుగుతాడు? సరే ఓకే, నువ్వు ఇచ్చావే అనుకో, కింద నాకు అచ్చుకాయ ఉండాలి, నాకు ఆ బిల్లు ఇవ్వాలి అంటే ఏమనిపిస్తుంది? అంటే విషయం నేను ఉదాహరణ చెప్తున్నా. ఇలాంటి సిచ్యువేషన్స్ అసలు నేను ఇది అని మీరు నిరూపించుకునేటువంటి సందర్భాల మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి ఉన్నది. మీరు ప్రతిసారి ఏం ప్రూవ్ చేసుకుంటారు? అవసరం లేదు. మీరు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? పక్క జరగండి, వేరే ఉద్యోగం రెడీగా ఉంటుంది. లేదా బిజినెస్ రిలేటెడ్ ఇబ్బందులలో ఉన్నారా? పక్కకు జరగండి, వేరే బిజినెస్ ఏమైనా ఎత్తుక్కోండి. మీరు ఎప్పుడైతే డౌన్ఫాల్ అవుతారో వృశ్చిక రాశి వారు, మొత్తం 12 రాశులలో మీది అద్భుతమైన రాశి. గుర్తుంచుకోండి, 11 రాశుల కంటే మీది చాలా ఎక్సలెంట్. వీరికి ఉన్నటువంటి టాలెంట్ కానీ, వీరికి ఉండేటువంటి గుండె ధైర్యం కానీ ఎవరికి ఉండదు. అయితే వీరు తెలియకుండానే భయపడిపోతారు. వీరు కనుక ధైర్యం చేసి అడుగు కనుక ముందుకు వేస్తే అద్భుతాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మీరు గమనించుకోదగ్గ విషయం. సో ఏది ఏమైనప్పటికీ కూడా కాస్త కష్టపడితే కానీ పెద్ద మొత్తంలో మీకు సక్సెస్ అయితే లేదు, గమనించుకోండి. ఇక పని ఒత్తిడి పెరుగుతుంది. అదేవిధంగా కొత్త బాధ్యతలు స్వీకరించే పరిస్థితి ఉన్నది. సీనియర్స్ మీ పనిని పరీక్షించేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రమోషన్ కోసం పరిశీలనలో ఉంటారు. మీకు ప్రమోషన్ ఇవ్వాలి అనేటువంటిది మీ పేరు అక్కడ పరిశీలనలో ఉంటుంది, కానీ మరి మీకు ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత సంగతి. సో మీ వ్యక్తిగత జాతకాన్ని బేస్ అయి ఉంటుంది అక్కడ మళ్ళీ. సో ఆకస్మికంగా కొన్ని ఖర్చులు ఏర్పడే పరిస్థితి ఉంది. ఇంటి పని, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు, సేవింగ్స్ తగ్గేటువంటి అవకాశాలు కనబడుతున్నవి.
కానీ ఈ నెల చివరిలో మాత్రము ఏదో ఒక అవకాశం మీకు ఒక మెరుపులాగా మెరవబోతూ ఉన్నది. మొదటి భాగం చాలా స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే జూన్ 20వ తారీఖు దాటుతుందో ఇది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. బిజినెస్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కూడా కొంత వేర కస్టమర్లు తగ్గుముఖంగా ఉండడము, మొదటి ఒక 2-3 వారాలు చాలా డౌన్ఫాల్ గా ఉంటుంది. కొత్త డీల్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా భార్యాభర్తలలో కొంత అనుమానాలు, అపార్థాలు, చిన్న చిన్న గొడవలు, ఓపిక అనేటువంటిది కొంచెం తగ్గుముఖంగా ఉండడము, ఈగో ఫీలింగ్ తో మాట్లాడేటువంటి సందర్భాలలో గొడవలు అధికంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. బీ కేర్ఫుల్. కుటుంబ బాధ్యతలు పెరుగుతున్నాయి. ఇటు తల్లిగారి తరపున కానీ ఇటు అత్తగారి తరపున కానీ. పెద్దవారికి కొంత అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇంట్లో ఉండేటువంటి పెద్దవారికి. అదేవిధంగా స్ట్రెస్ కానీ, నిద్రకు సంబంధించి కానీ, బ్యాక్ పెయిన్ కానీ, కొంత విశ్రాంతి సంబంధించినటువంటిది మీకు ఎంతో అవసరము అని చెప్పడం జరుగుతున్నది. స్ట్రెస్ పెట్టుకోవద్దు, కోపం తగ్గించుకోవాలి, రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి వద్దు. అదేవిధంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కానీ, డ్రైవ్ చేసేటువంటి సందర్భాలలో కానీ కొంత జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పడం జరుగుతున్నది. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఎరుపు రంగు పుష్పాలు చక్కగా కూడా స్వామి వారికి సమర్పించడం కావచ్చును. అదేవిధంగా పేదలకు కొంత అన్నదానం చేయడం కావచ్చును. ఇవి చేసుకోవడం ద్వారా కొంత మంచి ఫలితాలు కనబడుతున్నది. నెంబర్ 4, నెంబర్ 9, 18, 22, 27 వీరికి లక్కీగా గోచరిస్తూ ఉన్నవి. అదేవిధంగా మెరూన్ కలర్ వీరికి చాలా కలిసి వచ్చేటువంటి కలరు. మరి నెంబర్ 9 అనేటువంటిది వీరికి ఇంకా యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి చాలా పెద్ద పెద్ద డ్యామేజెస్ జరిగిపోయినవి. వీరికి ఎవరో కాదు, వీరి కుటుంబంలో ఉండేటువంటి వారే వీరికి శత్రువులు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. వీరు ఎప్పుడూ సింగిల్ గానే ఉండాలి, ఒంటరిగానే ఉండాలి. ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలలో మరి మీకు రాహు దశ వచ్చినట్టయితే పెద్ద డ్యామేజెస్ ఏర్పడుతుంది. కేతు దశ యోగాన్ని తెచ్చిపెడుతుంది, కుజుడి దశ యోగాన్ని తెచ్చిపెడుతుంది, శనైశ్వరుల దశ డ్యామేజ్ తీసుకువస్తుంది. ఇట్లా మీకు మీ జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి ఏం దశ నడుస్తున్నది అనేటువంటిది మనం 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. మీ జాతక చక్రములో మీకు యోగకారకుడు ఎవరు, బాధకారకుడు ఎవరు, ఈ విషయాలను ఎవరు చెప్పరు మీరు. కనుక వన్స్ మనం మాత్రమే చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా మీ జీవితాన్ని మార్చుకోవాల్సినటువంటి పవర్ ఇప్పుడు మీ మొబైల్లో మీ ముందుంది, మీరు చూస్తున్నారు. కనుక ఖచ్చితంగా వన్స్ నన్ను మీరు కలవండి, చిరునవ్వుతో మీరు హ్యాపీగా ఇంటికి వెళతారు. ఖచ్చితంగా ఇది మాత్రం డ్యామ్ షూర్ నేను చెప్తున్నా. నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీరు ఒక డైరీలో రాసి పెట్టుకుంటారు, ఓపెన్ ఛాలెంజ్. కనుక తప్పకుండా మీ సమస్య నా సమస్యగా, నేను మీ ఇంట్లో మనిషిలాగా నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 7:30 నుండి 10:30, 11 వరకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఉంటున్నవి. దాని తర్వాత కాల్స్ అనేటువంటివి ఉంటున్నవి. కనుక ఆ సమయాన్ని మీరు చూసుకోండి. 3-4 డేస్ టైం అయితే అడ్జస్ట్మెంట్ మీకు అటో ఇటో చేసి మీకు చెప్పడం జరుగుతున్నది. కనుక మీరు 1-2 సార్లు చక్కగా ఆలోచించుకొని రండి. గోల్డెన్ టైం మీకు స్టార్ట్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. మహాదేవ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో బంధుమిత్రులతో విరోధం ఏర్పడడం, భార్యాబిడ్డలకు అనారోగ్యం ఏర్పడము, అధికంగా డబ్బు ఖర్చు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాలలో అపజయం కూడా పొందవలసి వస్తుంది. కానీ ఉత్తరార్థంలో అంటే జూన్ 1-2 తారీఖులలో నుంచి కొద్దిగా ఉన్నతి జరిగేటువంటి ఒక ఆస్కారం కనబడుతుంది. అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు నెరవేరడం జరుగుతుంది. యత్న కార్యసిద్ధి, అనుకున్నటువంటి ఒక పనులన్నీ కూడా నెరవేరడానికి ఉంది. కొత్త వారికి కొత్త ఉద్యోగాలు దొరకడము, ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగాలు దొరకడము, సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరగడము జరుగుతుంది. శ్రమకు తగ్గినటువంటి ఒక ఫలితాన్ని పొందడము, జూన్ 2వ తారీఖు నుంచి మీకు అనుకూలమైన ఒక వాతావరణం ఏర్పడి ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి.
ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే కులాచారాల పట్ల శ్రద్ధ పెరగడము, ఇంటిలో శుభకార్యాలు చేయడము జరుగుతుంది. కానీ లేనిపోని ఆపదలు కొన్ని వచ్చి పడతాయి. వాటిని మనోనిబ్బరంతో అడ్డుకోవడం మంచిది, సహించడం కావాల్సి వస్తుంది. ఎవరైతే మీరు ఎక్కువగా నమ్ముతున్నారో వారే మిమ్మల్ని మోసం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ భార్యాబిడ్డలకు అనారోగ్యం ఏర్పడము, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఏర్పడము, కొంత డబ్బు నష్టపోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ఇంతకుముందు పెండింగ్లో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. ఇంతకు ముందున్న కష్టాలు తొలగిపోతాయి. కార్యంలో విజయం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సంతోషంగా ఉండండి, కార్యక్రమాలు చేస్తూ ఉండండి. ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా మెరుగుపడుతూ ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మూడవ వారంలో. ఇక నాలుగవ వారం గనక చూసుకున్నట్టయితే ధనధాన్య లాభాలు, మీరు వచ్చేటువంటి ఒక డబ్బు మీ చేతికి వస్తుంది. చేసే ఒక వ్యాపారాలలో అభివృద్ధి బాగా ఉంటుంది. ఆశించినటువంటి ఒక లాభాలన్నీ కూడా పొందుతారు. చరాస్తులు కొనుక్కోవడానికి అడుగు ముందుకేస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రోద్బలం కూడా ఉంటుంది. దానివల్ల చరాస్తులు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది నీచుల చేత మోసపోవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి పని మీరు స్వయంగా చేయడం చాలా మంచిది. ఇతరుల మీద ఆధారపడకుండా కొద్దిగా ఇబ్బందులు అయినా సరే ఏ కార్యక్రమం అయినా మీరు సొంతగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొంది అభివృద్ధి చెందడానికి మంచి సమయం ఆసన్నమైంది జూన్ 2వ తారీఖు నుంచి వృశ్చిక రాశి వారికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి పనులన్నీ కూడా చేసుకోండి. ఈ రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రం పారాయణం చేయడం వల్ల అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది శుభం. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. వృశ్చిక రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు గ్రహాల యొక్క గోచార గమన స్థితులను కనుక గమనించినట్లయితే వీరికి ముఖ్యంగా చెప్పుకోదగ్గటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహము గురుగ్రహం. జూన్ ఎంట్రన్స్ మొదట్లోనే ఆయన వీళ్ళకి జాక్పాట్ని ప్రసాదిస్తున్నాడు. అంటే వృశ్చిక రాశి వారికి ధనాన్ని, కుటుంబంలో వృద్ధిని, కుటుంబ సంపదల్ని పెంచుకునే అవకాశాలని, బ్యాంకు నిల్వలు బాగా పెంచుకునేటటువంటి స్థితిని, అట్లాగే వారికి ఉన్నటువంటి దైవం మీద, ఆధ్యాత్మికత మీద ఉన్నటువంటి ఆ స్థితిని ఇంకొంచెం డెవలప్ చేయగలిగినటువంటి స్థితి. దాని ద్వారా కీర్తి, ఇప్పటి వరకు వీరేదో మాట్లాడి 10 మందిలో మాట్లాడింది కాస్త ఒక్కసారి వారి యొక్క ఇంప్రూవ్మెంట్ ప్రారంభం అయిపోతుంది. ఇప్పటిదాకా వీళ్ళ యొక్క విలువ ఎవరికి తెలియదు. కానీ వీళ్ళు చేసిన ప్రయోగం అంతా ఇప్పుడు రన్నింగ్లోకి వచ్చేస్తుంది. అందుకని అనుకూలమైనటువంటి పరిస్థితి కుటుంబంలోనే ప్రారంభమవుతుంది. కుటుంబంలో ఆదరణ, అభిమానము, చక్కగా వీరికి కూడా వాక్చాతుర్యం పెరుగుతుంది. లోకజ్ఞానం పైన ఒక అవగాహన పెరిగి దాన్ని సంపదగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యకృతమంతా కూడా ఈ జన్మలో వీరికి అఖండమైనటువంటి యోగాన్ని ఇవ్వటంలో ఈ గురుడు ఇప్పుడు సుప్రసిద్ధంగా వృశ్చిక రాశి వారికి అవకాశాలు ఇస్తున్నాడు. అంటే వీరికి ఉన్నటువంటి మాటని వృద్ధి చేసుకొని అవతల వ్యక్తులతో సంభాషిస్తూ ప్రతి విషయంలో ప్రతి వ్యక్తితో ఏ పని చేసినా గనక
ఇది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అనుకుని గనక వీరు గనక కంఫర్ట్ జోన్లో ఉన్నట్టుగా భావించినట్లయితే ప్రతిదీ కూడా కుబేర స్థానమే కనిపిస్తుంది, లక్ష్మీప్రదమే అవుతుంది వీళ్ళకి. ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం విద్యార్థులకి కలుగుతుంది. ఉన్నతమైనటువంటి ఇప్పుడు మొన్న ఎగ్జామ్స్ అయిపోయినాయమ్మా, చాలామంది భయపడుతూ ఉంటారు. సరే పాస్ అయ్యారు, మంచి పాస్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫ్రీ సీట్ కొట్టే అవకాశం ఉంటుంది. సడన్గా వాళ్ళకి మంచి మెయిల్స్ వస్తాయి, మా కాలేజీలో మీకు ఫ్రీ సీట్ వస్తున్నాము. చాలదమ్మా, ఇంతకు మించిన ఇంకా ధన సంపాదన ఏముంటుందమ్మా? మనం సంపాదించకపోయినా పర్వాలా, అప్పు చేసి సీట్లు కొనకూడదు. మరి ఒక రకంగా లక్ష్మీ కటాక్షమే కదమ్మా. ఒక ఐటీనో ఒక సిఎస్సియో ఒక ఏదో మంచి కాలేజీలో వచ్చిందనుకోండి, 15 లక్షలు 20 లక్షలు మిగిలినట్టేగా. అది వీళ్ళు సంపాదించగలుగుతారా వృశ్చిక రాశి వాళ్ళు? ఇది యోగం అంటే. కాబట్టి వాళ్ళ పిల్లలకు కావచ్చు, ఎందుకంటే ఇక్కడ సంతాన భాగ్యం కూడా ఆపరేట్ అవుతోంది. సంతానకారకుడు సంతాన స్థానాధిపతి అయిన గురుడు భాగ్యంలో ఉండటం ద్వారా వీరి సంతానానికి సంబంధించిన విద్యల యందు వీరికి లాభం కలుగుతుంది. కొంతమంది విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యల పరంగా మంచి దూర ప్రాంతాలకు వెళ్ళి, స్వదేశంలో కావచ్చు విదేశంలో, ఇప్పుడు విదేశంలో వెళ్ళే పరిస్థితులు ఇవన్నీ నేను అనుకుంటున్నాను. స్వదేశంలోనే ఎంబీఏనో లేకపోతే మంచి ఊర్లు ఉన్నాయి మంచివి, అలాంటి చోట ఈ ఐటీకి సంబంధించిన కాలేజీలు ఉన్నాయి, ఫ్రీ సీట్లు కొట్టచ్చు, హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి యోగాలు, ముఖ్యంగా విద్య మీద వీళ్ళకి లాభం కలుగుతుంది. కొంతమందికి అయితే గనక వాహనాలు లేకపోతే గృహాలు ఇవి ఉన్నటువంటి వాళ్ళకి వాటి ద్వారా ఎర్నింగ్స్ అనేవి అధిక మొత్తంలో రావడం బిగిన్ అవుతుంది. ఇప్పటి వరకు రావు. వాటి యందు ఎవరికైతే ఇప్పుడు గృహాలు ఉంటాయమ్మా, లేకపోతే భూములు ఉంటాయి, వాటికి కేసులు ఉండి లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, ఒక్కసారి వాటి యందు పూర్తిగా వారికి ఆనందకరమైనటువంటి విషయాలు, మీరు గెలిచారు కేసు, మీ స్థలం మీకు వచ్చింది, మీ ఎకరాలు మీకు వచ్చినాయి, లేకపోతే మీ ఇల్లు మీకు సొంతమైంది, శుభవార్త అంటే కోర్టు కేసులు మాఫీ అవ్వటం, ఇవన్నీ కూడా ఆ యొక్క గురుడు శుభయోగాలని ఇస్తూ ఆయన యొక్క దృష్టి వీరి రాశి మీద పడడం ద్వారా వీరికి అంతకుముందు కలిగినటువంటి ప్రమాదాల వలన కలిగినటువంటి గాయాలు కానీ, శస్త్రచికిత్సల వలన వీరికి పడుతున్నటువంటి బాధలు కానీ, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానీ అలా పక్కకి అలా సాల్వ్ చేసినట్టుగా అయిపోతాయి. అంటే గురువు యొక్క దృష్టి వ్యక్తిగతంగా వీరి యొక్క అనుభవంలో ఉన్నటువంటి ఎన్నో పరిచయాలను కానీ, వ్యక్తిగతంగా వీరిలో ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలు కానీ, వీరి యొక్క సమయస్ఫూర్తి కానీ ఒక స్థానంలో కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వారికి కనపడుతోంది. కాబట్టి దూర ప్రయాణాలు చేస్తారు, ధార్మిక చింతనతో ఏదైనా నదీ సంగమ స్నానాలకి వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి, దగ్గరలో ఉన్నటువంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. వాటి వలన ఇంకా పుణ్యం రెట్టింపయ్యి ఇంకా యోగాల్ని ప్రసాదిస్తుంది. అనుకున్నటువంటి కార్యాల యందు కష్టసాధ్యమైనా సరే సంకల్పము సిద్ధించటానికి ప్రయత్నపూర్వకంగా వీరు తీసుకునే నిర్ణయాలు ప్రతివీ కూడా వాళ్ళకి అనుకూలిస్తాయి. కొంతమందికి అయితే గురుడు యొక్క దృష్టి శని మీద ఉండటం ద్వారా ఇప్పటిదాకా సంతానం లేట్ అయింది అనుకున్న వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది, వివాహ యోగం కలుగుతుంది, లేకపోతే వివాహానికి సంబంధించిన సంప్రదింపులు కలుగుతాయి. తర్వాత వివాహం అనేటటువంటిది వాళ్ళ దశలు అనుకూలిస్తే వివాహం కూడా జరిగిపోతుంది. ఈ విధంగా ఉంటూ పిల్లల యొక్క సెల్ఫ్ నాలెడ్జ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వెళ్తుందమ్మా. ఏకాగ్రత స్థాయి ఒక స్థాయి వీళ్ళకి ఉన్నా కూడా విదేశాల్లో వీళ్ళ యొక్క స్థాయి గురించి తెలుసుకునే అవకాశం కొంతమందికి వృశ్చిక రాశి వారికి. ఇంత లోపల ఇంటర్నెట్ ఎట్లయితే ఉంటుందో వీళ్ళ గురించి తెలియకుండా అంత ప్రాపకాండ జరిగిపోయి ఒక రిచ్ స్టేజ్కి వెళ్ళిపోతారు. రిచ్ స్టేజ్ విద్యార్థులు అయితే విద్య ఎందు, ధనపరంగా వ్యాపారం చేసే వాళ్ళ వ్యాపారం ఎందు జరుగుతాయి. కానీ ఇదే గురుడు 9వ స్థానంలో ఉండడం ద్వారా ఇన్ని యాక్టివేట్ అవుతున్నా కొంతమందికి ఉద్యోగాలు నశిస్తాయి, ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగంలో డబ్బులు అదిగా ఎన్నో ఉన్నాయి రావటానికి. షేర్స్ వలన రావచ్చు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన రావచ్చు, వ్యాపారాల్లో రావచ్చు, ఇట్లా ఎన్నో వస్తాయేమో కానీ ఉద్యోగాల్లో మాత్రం అస్తవ్యస్తమైన పరిస్థితి ఈ వృశ్చిక రాశి వారికి కనపడుతుంది. గురుడు 5, 9 స్థానాలకి కారణభూతుడు అవ్వటము, ప్లస్ ఉద్యోగ కారకుడైనటువంటి రవి భగవానుడు ఈ వృశ్చిక రాశి వారికి స్థానాధిపతి కూడా ఆయనే అవ్వటం, సిగ్నిఫికేటర్ ఆఫ్ జాబ్ ఆయనే, ప్లస్ అధిపతి ఆయనే అయ్యి సప్తమంలో 14వ తారీఖు జూన్ 14 వరకు ఉండి వాళ్ళు అటు వ్యాపారానికి వెళ్ళాలో తెలియదు, వ్యాపారం ద్వారా ధన సంపాదన చేయాలో తెలియదు, ఉద్యోగం పోయింది కదా అని చెప్పి అటు వెళ్దాం అనుకుంటారు, అటు దారులు మూసుకుపోతాయి. ఒక పక్క చూస్తే కుటుంబంలో భార్యాభర్తల మధ్య అవసరం లేనటువంటి రగడ, ధనపరమైనటువంటి సమస్యలు. కొంతమంది వ్యాపారస్తులకైతే కనుక ఒకరి మీద ఒకరు ఈ ఇంటర్నల్గా వేరే వాళ్ళకి చెప్పటము, గూఢాచారులకి
వాళ్ళ ద్వారా గవర్నమెంట్ ద్వారా వీళ్ళకి లేనిపోని ఇష్యూస్ వారిని సముదాయించడానికి ధనం ఖర్చు పెట్టడం వృశ్చిక రాశి వారు. అంటే ఏదో రకంగా గవర్నమెంట్ త్రూ వీళ్ళకి ధనం నష్టపోయే అవకాశం. సంఘంలో లేకపోతే ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేస్తున్న వాళ్ళు కావచ్చు, మామూలు ఉద్యోగాల్లో బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, అనుకోకుండా వీరి మీద లేనిపోని అవమానాలు కలగటం, వీరి మీద బ్యాడ్ ఇంప్రెషన్స్ కలగటం, ఇలాంటివి కూడా కలగటానికి అవకాశాలు ఉన్నాయి. ఈ నెల మరి 15 వరకు, 15 నుంచన్నా బాగుంటుందా అంటే ఈ వృశ్చిక రాశి వారికి వెళ్ళి ఆయన అష్టమంలో పడతాడు. ఈయన ఏ రకమైనటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలకు వెళ్ళినా అక్కడ ఫెయిల్యూర్సే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే బంధువుల వలన కూడా అవమానాలు ఎక్కువగా పడే అవకాశం, వీడికి ఉద్యోగం లేదని, లేకపోతే వీడి ప్రవర్తన సరిగ్గా లేదని, వీడి మానసికంగా వీడు సరిగ్గా లేదని, వీడి ఆరోగ్యం బాగాలేదని, వీళ్ళకి ఎందుకండి, వీళ్ళ సంగతి వీళ్ళు తీసుకోక వీళ్ళ బాధలు వీళ్ళకు ఉంటాయి. కొంతమంది అయితే ఏడుపులు, ఓ పక్క కొంతమందికి డబ్బులు వస్తాయి, వాళ్ళల్లోనే ఆ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం లేకపోతే ఈ రకమైన అవమానాలు. కాబట్టి ఒక్క గ్రహం ఎప్పుడూ పరిపాలించదమ్మా, గుర్తుపెట్టుకోండి. 9 గ్రహాలు నెత్తి మీద తాండవిస్తూ ఉంటాయి కిరణాల ద్వారా. అందుకని గురుబలం ఉంది, వృశ్చిక రాశి మేము ఎటంటే అటు దూకేస్తామంటే మునిగిపోతారు, లేకపోతుంది. కాబట్టి రవి బలం బాలేదు. బుధుడు ఆ 8వ స్థానంలో స్వంత క్షేత్రంలో ఉండటం ద్వారా దాదాపుగా ఈ నెల 20 వరకు కూడా ఆకస్మికంగా మీరు ఏదైతే అంతకుముందు బంధువుల ద్వారా సహాయం మీరు చేశారో లేకపోతే వాళ్ళు చేశారో, ఏదో రకంగా మీ మధ్య ఒక అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడి చక్కటి లాభం కూడా ఈ బుధుడు, మీకున్న తెలివితేటలు, అబద్ధాలు చెబుతారో తర్వాత విషయం, అవమానించిన వాళ్లే మిమ్మల్ని మిత్రత్వంతో కోరుకోవడానికి సిద్ధపడే అవకాశం కూడా కలుగుతుంది. మళ్ళీ ఆయన ఈ వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలోకి వచ్చి గురుడితో కలుస్తాడు. శుక్రుడు కూడా 8వ తారీఖు నుంచి భాగ్యస్థానంలోకి వస్తాడు. ఇంకా తిరిగే ఉందమ్మా, బుధ గురు శుక్రుడు ఇక్కడికి రావడం ద్వారా పరిపూర్ణమైనటువంటి భాగ్య సంపద ఆకస్మికంగా వీళ్ళని చుట్టుముడుతోంది. వృశ్చిక రాశి వారికి చక్కటి పూర్వ జన్మ ఆర్జితం అంతా కూడా కర్మార్జితము ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి నెల ఏదయ్యా అంటే జూన్ నెల. చాలా అనుకూలంగా ఉంటుందమ్మా వీళ్ళకి. ప్రయాణాలు బాగా చేస్తారు. దూర ప్రయాణాలు అయితే విపరీతంగా నదుల మీద, సముద్రాల మీద, అదే పడవ, పుష్కరాలు వస్తున్నాయి కదా, అసలు ఇంతమించి ఆనందం ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. దానితో పైనుంచి వర్షం పడింది అనుకోండి, ఇంకా ఆనందంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఋతుపవనాలు ఎప్పుడొస్తే ఎవరికి తెలియదు కదా. కాబట్టి అంటే ఆనందం, అంత కంఫర్ట్ జోన్లో ఉంటారు వీళ్ళు, ఆనందాన్ని అనుభవిస్తారు చక్కగా. అట్లాగే వృశ్చిక రాశి వారికి ఏంటంటే సప్తమాధిపతి కూడా శుక్రుడయ్యి అక్కడ ఉండటం ద్వారా భార్యాభర్తల్లో ఎవరైనా సరే వారి వలన, భార్య అయితే వృశ్చిక రాశి ఉందనుకోండి, భర్త వలన కాస్త ఆర్థిక ధన సంపాదన పెరగటం, లేకపోతే వారి మధ్య ఎవరికైనా సరే వ్యాపారంలో అనుభవం ఉన్నట్లయితే కనుక, వ్యాపారంలో భాగస్వామ్యం ఉన్న వారి యొక్క సహాయ సహకారాల వలన మంచి గృహయోగాలు, ఇందాక చెప్పిన వాహన యోగాలు, ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించుకోవాలి. మరి గురుగారు, ఈ మాసంలో వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవారాధన బాగుంటుంది? మీరు అడిగింది చాలా మంచి ప్రశ్నమ్మ. అయితే ఇక్కడ ఏంటంటే గోచారంలో ఈ గ్రహాలు బాగాలేదు వీటికి చేసుకోండి అని చెప్తే వాళ్ళు చేసుకుంటారు పాపం. కానీ అవేమి వాళ్ళకి ఫలితం, వ్యక్తిగత జాతకం మెయిన్ కదా, అసలు వాళ్ళ జన్మజాతకం ఏంటో తెలియకుండా ఇవందరూ చేసుకున్నారనుకోండి, అసలు మన దేశంలో దాదాపు కొన్ని కోట్ల మంది ఉంటారు ఇదే వృశ్చిక రాశి వాళ్ళు. ఏ దేవాలయం సరిపోదు, ఏ బ్రాహ్మడు దొరకడు దానాలు ఇద్దామంటే. కాబట్టి నేను అనేది ఏంటంటే అమ్మా, జన్మజాతక రీత్యా లగ్న బలము, లగ్నము నుంచి ఏ గ్రహాలు ఇప్పుడు యాక్టివేట్ అవుతున్నాయి, దశలు అంతర్దశలు, వాటి రూపకంగా అవి మంచివైతే ఇక్కడ గ్రహాలు ఎక్కడున్నాయో చూసుకొని ఈ రెండింటిని కంపేర్ చేసి చెప్పేటటువంటి వాడే గురువు, జ్యోతిష్య గురువు అంటారు. కాబట్టి ఆ గురువుని, సరైన గురువుని ఎంచుకొని సంప్రదించడం ద్వారా వివాహ సిద్ధి ఎప్పుడు, ఉద్యోగంలో వృద్ధి ఎప్పుడు అవుతుంది, పోయిన ఉద్యోగం ఎప్పుడు తిరిగి వస్తుంది, సంతాన ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, ఎందుకు గర్భవిచ్ఛిన్న కలుగుతున్నాయి, చదువులో ఎందుకు వెనకబడిపోయారు, అసలు ఉన్నతమైన చదువు ఉందా లేదా, వీడికి ఆటకాయతనంగా ప్రవర్తిస్తున్నాడు, లేకపోతే ఉన్నట్టుండి వాళ్ళు దుర్వ్యసనాలకి పాల్పడుతున్నారు, దేనికి, మంచిగా ఉన్నవాళ్ళు భార్యాభర్తలు ఒకటే కొట్టుకుంటున్నారని మొన్నటిదాకా బాగున్నారు ఎందుకు, ఇవన్నీ కూడా తెలియజేసేది జన్మజాతకం. జాతకంలో దశలు అంతర్దశలు తెలుసుకోవాలి. అసలు లెక్క ప్రకారం శాస్త్రం ఏం చెబుతుంటే సంవత్సరానికో 6 నెలలకో ఈ జ్యోతిష్య విశ్లేషణ గురువు ద్వారా చేయించుకోమని చెబుతోంది. సరే, అది చేయించుకోకపోయినా సమస్య వచ్చినప్పుడైనా చేయించుకోవాలి కమ్మా. రోజు స్కానింగ్లు ఎందుకు పెట్టారండి, సిటీ స్కాన్లని లేకపోతే ఎక్స్రేలని తీయించుకోండి 6 నెలలకి, ఒక వయసు దాటిన తర్వాత అని చెబుతారు కదా.
ఇక్కడ వయసుతో సంబంధం లేదు. మనకు వచ్చినటువంటి సమస్య కానీ మనకి కావాల్సిన ఈవెంట్ కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చూపించుకుంటే మనం సంపాదించుకునే సొమ్ములో ఒక పైసా గురువులకి కానీ లేకపోతే దాన ధర్మాదులు కానీ జపాలో హోమాలో తర్పణాలో ఇలాంటివి చేయించుకోవడం ద్వారా మనకి ముందు సెల్ఫ్ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఈ పూజ చేసుకున్నాం కాబట్టి మనకి శుభం జరుగుతుంది. సరే, ఈ పూజలు చేయడంలో కూడా చాలా ఉన్నాయి, చెప్పా కదా. సరైనటువంటి గురువుని ఎంచుకొని మంత్ర అనుష్ఠాన బలం ఉన్నటువంటి వాళ్ళని కనుక గమనించుకున్నట్లయితే ఆ ఫలితం మీకు లభిస్తుంది. లేకపోతే ఏంటంటే మీరు బూడిలో పోసిన పన్నీర్ లాగా చక్కగా ధనం ఖర్చు పెడతారు, అన్ని పూజలు హోమాలు చేస్తారు, పనులు జరగవు. కొంతమందికి ఇంకోటమ్మా, మనం ఎవరిని అవమానించట్లే ఇక్కడ, వాళ్ళ కర్మ. కొంతమందికి ఏంటంటే 1-2-3 సార్లు పని చేస్తే ఆ జపతపాలు హోమాలు చేస్తే కానీ పనులు జరగవు, అది కూడా ఉంటుంది. అంటే ఆ వెయిటేజ్ అన్నాను కదా, ఆ వెయిటేజ్ అంత ఘనంగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఏది చేసినా మన కర్మని శరీరంతో మనసుతో కాకుండా మనం సంపాదించే 10 రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా మళ్ళీ మనం పుష్టిని ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే జన్మజాతకాన్ని ఆశ్రయించుకొని సరైనటువంటి పరిష్కారాలు ఆచరించి వారి యొక్క జీవితంలో ఈ గోచార స్థితిగతులు కరెక్ట్గా ఉన్నప్పటికీ జాతకంలో లేకపోతే ఏవీ జరగవు. కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్ళగలగాలి. ఇందాక మీరు అడిగినట్లుగా ఏ పరిహారాలు ఉన్నంతలో మరి మానసికంగా వీళ్ళు, చంద్రుడు అంటే అదే కదమ్మా గోచారం అంటే, మానసికంగా ఏదైనా బలాన్ని పెంచుకోవడమే పూజలు చేసుకొని. వీళ్ళు ఆదిత్య హృదయాన్ని, సూర్యుడి యొక్క నామాలని, లేకపోతే కాస్త దాన ధర్మాదులు, ముఖ్యంగా ఈ సూర్యుడికి సంబంధించినటువంటి గోధుమ రవ్వ ఉప్మా కానీ గోధుమ రవ్వతో పొంగలి చేసి దేవుడికి నైవేద్యం పెట్టి శివుడికి లేదా విష్ణుమూర్తికో రాముల వారికో 10 మందికి చేయటము, బెల్లంతో చేసినటువంటి పొంగలి. అట్లాగే రాహు, ముఖ్యంగా విద్యార్థులకి, వృశ్చిక రాశి వారికి విద్యా ఆటంకాలు వస్తాయి కాబట్టి దుర్గాదేవి యొక్క స్తోత్రాలు చదవటం, రాహుగ్రహానికి జపం చేయించుకోవటము. ముఖ్యంగా వీరికి కుజుడు కూడా ఈ వృశ్చిక రాశి వారికి దాదాపుగా జూన్ 20 వరకు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. తర్వాత భార్యాస్థానంలోకి వచ్చినప్పుడు వివాహ ఆటంకాలు, వివాహ ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, ఆర్థికపరమైన సంక్షోభాలు, ఇన్ని రకాల సమస్యలు కుజుడి వలన వస్తాయి. కాబట్టి రవికి, కుజుడికి, శనికి, రాహుకి ఈ 4 గ్రహాలకి జపతపాదులన్నా చేయించుకోవాలి, లేదా వారి స్తోత్రాలన్నా చదువుకోవాలి. వారికి సంబంధించిన దానాలన్నా సరే బ్రాహ్మడికి ఇవ్వడం ద్వారా కొంత యాక్షన్ బాగుంటుంది, వాళ్ళకి పుష్టి పెరుగుతుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.